తమిళసై వరుసగా 7వసారి ఓటమి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళసై గారు 7వసారి తమిళనాడులో ఓటమి పాలయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వరుసగా 7వసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకి అభ్యర్థి పి వెంకటరామన్ చేతిలో ఓడిపోయారు. 2019లోను తుత్తుకుడి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె డిఎంకే నేత కరుణానిధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 4 నెలలకే తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సైతం చేశారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై 2009లో లోక్సభ ఎన్నికల్లో చెన్నై నార్త్ నియోజకవర్గం నుంచి, 2011లో వెలచేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2016లో మిరుగంపక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2024లో చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వరుసగా 7 ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న తమిళసై వరుసగా 7 సార్లు ఓటమి పాలయ్యారు. తన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకుముందు 6 సార్లు ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ఆమె. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేశారంట, పోటీ చేసి ఓడిపోయారు. సో 7 సార్లు 6 సార్లు ఓడిపోయిన వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిపోయారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీజేపీ అనుకోవచ్చు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేకి గెలవని క్యాండిడేట్ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ గవర్నర్ గా ఉన్నారు.